నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న స్టాక్ మార్కెట్లో లాభాలతోనే ముగిసింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? సో నిఫ్టీ 69 పాయింట్ల ప్లస్లో ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా 211 పాయింట్ల ప్లస్లో ఉంది. సో ఏంటంటే నిన్న ఫెడ్ రేట్స్ వాటి మీద డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దానికోసం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు తప్పనిసరిగా కాల్ చేసి మీరు ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. అయితే అంతకుముందు మీకు ఒక ముఖ్యమైన గమనిక, మీరు తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మీ మొబైల్లో మాట్లాడండి. మీరు మొబైల్లో మాట్లాడే వాయిసే టీవీలో వినపడుతుంది. సో మీరు టీవీలో విందామా అనుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కాల్ కట్ అవుతుంది. దానివల్ల మీరు క్యూలో వచ్చి కూడా ఏంటంటే మీరు మీ స్టాక్ మార్కెట్ సలహా తీసుకోలేకపోవచ్చు, లేకపోతే సరిగ్గా వినకపోవచ్చు. ఆర్థికపరమైన సలహా సరిగ్గా వినకపోతే లాస్ మీకే కదండి. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీ మ్యూట్ చేసే మాతో మాట్లాడండి. అలాగే ఈ గెస్ట్ నెంబర్ కూడా ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ తర్వాత 10:15 తర్వాత ఆయన కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో సార్ నేను స్టాక్ మార్కెట్స్ లాభాల్లోనే ఉన్నాయి. అయితే ఈ లాభాల బాట గురించి తెలుసుకునే ముందు మరి మనకేంటంటే కాలర్స్ కూడా మన కోసం లైన్లో ఉన్నారు. సో రవి గారు అబుదాబి నుండి. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, అబుదాబి నుండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. ఎస్ సార్. జే కార్ప్ 150 లో ఉందండి. ఓన్ చేయాలా ఎగ్జిట్ చేయాలండి? కొద్ది గట్టిగా మాట్లాడండి. ఎన్డీఆర్ అట్ జే కార్ప్. ప్రభు గారు వినపడిందా? లేదు సార్. జే కార్ప్. GHRC, G ఫర్ గోల్డ్, H ఫర్ హైదరాబాద్. జే ఫర్ జెగ్. జే కార్ప్. జై కార్ప్ సార్. జై కార్ప్ సార్. జై కార్ప్. జై కార్ప్. జై కార్ప్ ఎంతలో కొన్నారు సార్? ఏ రేట్ లో ఎంటర్ అయ్యారు మీరు? రవి గారు ఎంత కొన్నారు? 160 అండి. 160 లో ఎంటర్ అయ్యానండి. 115. 116 అంటే మీరు ప్రాఫిట్ లో ఉన్నట్టే లెక్క. బ్రేక్అవుట్ అయింది, ఉంచుకోండి సార్, కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ మనకి ఒక December 4th 388 అక్కడి నుంచి కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి బ్రేక్అవుట్ అయింది. కొంచెం మీరు 160 కనుక దాటితే మీకు 250 280 దాకా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి. అయినా మీరు ఇప్పటికే ప్రాఫిట్ లో ఉన్నారు. ఒకవేళ ఏదన్నా కొంచెం తిరిగినా, ఎందుకంటే మార్కెట్ ఈస్ డైనమిక్, మనం అనుకున్న ప్రకారం ఇంకా పెరుగుతుంది అనుకున్నప్పుడు ఒక్కోసారి ఏదైనా ఆల్ ఆఫ్ ఎ సడన్ న్యూస్ వచ్చినప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం తిరుగుతున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ లోనే ఉన్నారు మీరు. 50% 70% అది మీ ఇష్టం. రైట్ సార్. రైట్ అండి. సార్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు కాల్ చేస్తూ ఉండండి తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం 9:30 మండే టు ఫ్రైడే. ఓకే, మీ కాల్ కోసం మేము కూడా చూస్తాం. తప్పనిసరిగా మీకు మంచి సలహా ఇవ్వడం ప్రయత్నం చేస్తాం సార్. సో కరీంనగర్ నుండి సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? డైనమిక్ లిమిటెడ్. డైనమిక్ లిమిటెడ్. అది ఆల్రెడీ నేను 100 షేర్స్ తీసుకున్నానండి. 1500 సార్ ప్రైస్. ఇది మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా సార్? డైనమిక్ ఓకేనా? డైనవిజన్ లిమిటెడ్. డైనవిజన్ లిమిటెడ్ ఓకే. డైనవిజన్ లిమిటెడ్ 224 ఇవాళ 2.58% పెరిగింది సార్. అది జనరల్ గా ఒక్క నిమిషం కొంచెం అంటే ఇంకా కొంచెం వీకే ఉంది, కానీ ఇవాళ కొంచెం పెరిగింది. మీకు ఏదైనా కొంచెం స్టేబుల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలంటే 252 దాటినప్పుడే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్లు లెక్క. సో అప్పటికే మీకు 360 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది డౌన్ సైడ్ కన్సల్టేషన్ కొంచెం అంటే ఒక 5 to 10 రూపీస్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ నడుస్తోంది. ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అది అక్కడ దాకా వెయిట్ చేయాలి. మీకు లాస్ట్ రిజల్ట్స్ కూడా చూస్తే కొంచెం అంత 3 crores మార్చ్ క్వార్టర్స్ 3 crores, ఇప్పుడు కూడా 3.32. అంటే సేల్స్ చిన్న కంపెనీ, చాలా చిన్న కంపెనీ. సో ఏదైనా మీకు కొంచెం వెయిట్ చేయండి సార్. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. రైట్ సార్. సార్ అదే నీ సూచన సార్. సార్ మరొక కాల్ అండి, మహేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి మహేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి మూర్తి గారు. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఒక 3 స్టాక్స్ సార్. చెప్పండి.
ఒకటి హైటెక్ పైప్స్ ఒకటి. హైటెక్ ఏదండి హైటెక్ పైప్స్ సార్ వాయిస్ కొంచెం గట్టిగా చెప్పరా? 355 క్రాస్ అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చాము అడగండి అదొకటి. సార్. ఇంకోటి గాడ్సేఫ్ లిఫ్ట్. సార్ కొద్దిగా మహేష్కి హైటెక్ కార్పొరేషన్ అండి ఒకటి. హైటెక్ పైప్స్ సార్. హైటెక్ పైప్స్. హైటెక్ పైప్స్. హైటెక్ పైప్స్ ఓకే. నెక్స్ట్ సార్ ఇంకోటి అండి ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్ ఓకే. ఇంకోటి సార్ ఇంకోటి వచ్చేసి గాడ్సేఫ్ లిఫ్ట్. గాడ్సే ఫిలిప్ ఏమో. ఇటలీ స్టాక్ సార్. ఇంకోటి ఏంటి సార్? గోద్రే గాడ్సే ఫిలిప్. గోద్రే ఫిలిప్స్ ఇండియా. ఓకే సార్. ఇప్పుడు హైటెక్ పైప్స్ వచ్చేసి మీకు 108 అన్ని ఫ్రెష్ బయింగే కదండి? మహేష్ గారు అన్ని ఫ్రెష్ వేయింగేనా? ఆల్రెడీ ఉన్నాయా? అన్ని ఫ్రెష్ అండి. ఫ్రెష్ అంటే బ్రేక్అవుట్ అయింది సార్. ఇది హైటెక్ అయితే ఎంటర్ కావచ్చు మీకు మళ్ళీ 125 ఎక్కువ ప్రాఫిట్స్ లేకపోయినా 125 వరకు రావచ్చు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆర్వీఎన్ఎల్ కొంచెం టైం పడుతుంది. 357 ఇవాళ 0.7% పెరిగింది. కొంచెం మీకు డౌన్ సైడ్ తీసుకుంది. కొంచెం 365 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 450 దాకా వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇది టైం పడుతుంది ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్. గోద్రేజ్ ఫిలిమ్స్ అన్నారు 3628 ఇవాళ న్యూట్రల్ ఉంది. 0.4% డౌన్. మీకు బ్రేక్అవుట్ అయింది. ఇదైతే ఉంచుకోవచ్చు సార్. 3900 దాకా వచ్చే రైట్ సార్. అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. అదే రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. లాస్ట్ రిజల్ట్స్ కూడా నాట్ బ్యాడ్ బాగానే ఉన్నాయి. అదే గోడ్రేజ్ది హోల్డ్ చేసి అని చెప్తున్నారండి సార్ ప్రభు గారు. సో సార్ రాజేష్ గారు మరొక కాల్ రండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి చెప్పండి. సార్ ప్రభు గారికి నమస్తే సార్. సార్ నా సార్, నమస్తే, చెప్పండి. ఫుడ్స్ 510 రూపాయల్లో ఉన్నాయి సార్. హలో, హెరిటేజ్ ఫుడ్స్ అండి. ఏంటండి? హెరిటేజ్ ఫుడ్స్ 510 రూపాయల్లో ఉన్నాయి సార్. అయితే ఈ పాలు పాల ఓకే. పదార్థాల మీద జిఎస్టీ తగ్గించారు కదా, దీని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? తగ్గిద్దా పెరిగిద్దా కొంచెం చెప్పండి సార్. హెరిటేజ్ ఫుడ్స్ ఎలక్షన్స్ అప్పుడు బాగా పెరిగింది. తర్వాత కొంచెం బాగా స్లోగా ఉంది. అంటే అంత మీరు 550 లో అంటారు కదా, కొంచెం టైం పడుతుంది సార్. ఏదైనా మీకు 505 క్రాస్ అయినప్పుడే అప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 580 దాకా రావచ్చు. అంటే స్లో కొంచెం అంటే స్టడీగా ఉంది, స్లోగా ఉంది. కొంచెం అప్పుడున్న మూమెంట్ రాదు. ఎందుకంటే మీరు హైలో కొన్నారు కొంచెం. సో ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ చూసుకోండి. ఎందుకంటే జనరల్ టెక్నికల్ చూస్తే రేంజ్ బౌండ్ తీసుకుంటే ఒక 5% టెక్నికల్ పెట్టుకుంటే 95% ఫండమెంటల్ పెట్టుకోవాలి. అది ఫండమెంటల్ కంపెనీ అయినప్పుడు టెక్నికల్ గా చూసుకొని లోవర్ రేంజ్ లో ఎంటర్ కావాలి సార్. రైట్ అండి. రైట్. మరొక కాల్ రండి. రాఘవ హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. ఏ సాక్స్ కోసం? సార్ నా దగ్గర బోరోసిల్ రెన్యూబుల్స్ ఉంది. ఇది ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? ఇది కన్సాలిడేట్ అవుతుంది. స్క్రిప్ట్ ఏంటి సార్? బోరోసిల్ రెన్యూబుల్స్. ఓరోసిల్ మంచి కంపెనీ. ఓరోసిల్ రెన్యూబుల్స్. ఓరోసిల్ ఫ్యాంటాస్టిక్, ఏం డౌట్ లేదు. రెన్యూబుల్స్ పెట్టుకోవచ్చు మీరు. 570 నడుస్తుంది. మీరు లాంగ్ అయితే పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే కొంచెం డౌన్ సైడ్ ఉంది. ఏదైనా ఇంకో ఫ్రెష్ బయింగ్ లేకపోతే యావరేజ్ అయినా కొంచెం ఆగండి. బట్ లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి. మంచి మంచి స్క్రిప్ట్ ఇది. సో ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్టే. రైట్ సార్. సో అదండి సూచన. సో సార్ ఇంకా ఏంటంటే సార్ జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో సార్ ఏంటంటే జనరల్గా ఈ ఏరియాస్లో మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జనరల్గా అంటే ఏంటంటే అంతా కూడా ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తుంది కదా సార్. నేను పదే చెప్తున్నా మీకు, దయచేసి ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా ఏది స్క్రిప్ట్ చెప్పకూడదు. అంటే ఏ రంగాల్లో రంగాలంటే ఇప్పుడు బ్యాంకింగ్ చూసుకోవచ్చు, ఐటీ చూసుకోవచ్చు, కన్జ్యూమర్ చూసుకోవచ్చు, ఎఫ్ఎంసీజీ చూసుకోవచ్చు. వాటి ఎఫ్ఎంసీజీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా, జిఎస్టీ తగ్గింది కదా. సో ఎక్కువ రొటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి. రైట్. ఇప్పుడు రాజేష్ గారు కూడా అదే అడిగారు మిమ్మల్ని కదా, జిఎస్టీ తగ్గుతున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద అడుగుతున్న ఎఫ్ఎంసీజీలోనే కదా అది. అవునండి. జిఎస్టీ తగ్గినప్పుడు మేజర్ ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఒక ప్రోడక్ట్ మీద తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ గా, 18% ఉంది, 0% చేశారు అంటే ₹1,00,000 కట్టాలి, 18,000 మిగులుతుంది. సో మిగతా వాటి మీద కొన్ని పర్సెంటేజ్ మీద 18% 12% కాకుండా 5% చేశారు కదా. ఆ డిఫరెన్స్ కొంచెం బెనిఫిట్ అవుతుంది. అవేమో క్యాష్ మిగులుతుంది కాబట్టి ఇంకా మంచి ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి, వేరే ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా సార్ ఈ పాయింట్ మళ్ళీ మాట్లాడదాము. గోవిందరావు గారు శ్రీకాకుళం నుంచి. గుడ్ మార్నింగ్ గోవిందరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు గోల్డ్ బీస్ తీసుకుంటే బెస్ట్ అంటారా, సిల్వర్ బీస్ తీసుకుంటే బెస్ట్ అంటారా సార్? మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా లేకపోతే ఎట్లా సార్? ఓన్లీ గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్నారా? గోల్డ్ బీస్ట్ మీరు గోల్డ్ బీస్ కొనుక్కున్నా లాంగ్ టర్మ్ గోల్డ్ రిడెంప్షన్ చేసి మళ్ళీ అమ్మేసుకుని గోల్డ్ కొనుక్కున్న ఉద్దేశమా, లేకపోతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కా?
సార్ గోవిందరావు గారు Invest- సార్ చెప్పేసేయండి సార్ మీరు ఆయన ఇప్పుడు గోల్డ్ బీస్ అంటే మనకి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే గోల్డ్ బీస్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ మనకి అవసరార్థం ఎంత ఉందో ఇప్పుడు సపోజ్ ఇంత గ్రామ్స్ అయితే 1 kg కావాలనుకున్నప్పుడు మనం వీటిల్లో పెట్టుకొని పలానా టైం ఒక 5 years 10 years ఉన్నప్పుడు అప్పుడు ఏదన్నా మనకు అవసరం ఉన్నప్పుడు గోల్డ్ ఎక్కువ చేయడం ఇట్లా ఉపయోగం. ఎందుకంటే ఆర్నమెంట్స్ కొనుక్కుంటే ఇప్పుడు ఆ ఆర్నమెంట్స్ నెక్స్ట్ ఇయర్ కే చేంజెస్ అయిపోతున్నాయి, కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి రుచించదు. సో డెఫినెట్ గా ప్రీసియస్ మెటల్స్ కదా లేడీస్ కి. సో ఆ లేటెస్ట్ ఎప్పుడైతే ఉందో అప్పటికి రిడీమ్షన్ చేసుకొని కొనుక్కోవడం బెస్ట్. అదిగాక మీకు గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టినప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కూడా ఒక 10% పెడతారు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ బెస్ట్, ఎందుకంటే అవసరార్థం. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా అయితే మటుకు సిల్వర్ లో పెట్టుకోండి, అది మటుకు కొంచెం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 5 years లో. కాబట్టి లాంగ్ హోల్డింగ్ ఉంచుకోవాలి, అంతే కదా సార్? అవునండి, Okay. 5 years అండి. 5 years మినిమం, అది సార్ సూచన. సో సార్ సాయి హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, MAURIA మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. MOURA. సార్ మౌర్య. యాక్చువల్ గా ఎర్లియర్ నేను మంచి ప్రాఫిట్స్ బుక్ చేశాను నేను. బట్ ఇప్పుడు 17 లో తీసుకున్నాను. అది ఎట్లా ఉంటుంది సార్? అంటే ఫండమెంటల్స్ గా అంటే దే ఆర్ షోయింగ్ గుడ్ ప్రాఫిట్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్. ఇప్పుడు యాక్చువల్ గా ఎట్లా ఉంటుందని కనుక్కుందాం సార్. ఇంకోటి ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. రెండోది ఏంటి సార్? ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్. ఆయిల్ కంట్రీ. ఇది కొంచెం బాగానే ఉంది సార్. మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ కూడా మార్చ్ 97 crores అయితే ఇది 133 crores వచ్చింది. బాగానే ఉంది. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగానే పెరిగినాయి. సో పర్వాలేదు, ఉంచుకోవచ్చు. కానీ రీసెంట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది బాగా. మీరు హైలో దాదాపుగా 20 వరకు వచ్చిందండి. 21 చేంజ్ దాకా వచ్చి అక్కడి నుంచి పడతా ఉంది. ఇప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ తీసుకుంది. మీకు ఏదైనా మీకు 15 దాటిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ అయితే కొంచెం పెట్టుకోండి, పర్వాలేదు, మంచి కంపెనీ. తర్వాత ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ అన్నారు, ఇది ఎంతలో కొన్నారో చెప్పలేదు. 83 ఉంది, 2.62% పెరిగి. చెప్పండి సార్. ఎంతలో ఉన్నారు సార్? సాయి గారు ఎంతలో ఉన్నారు? 87 లో సార్. 87. 87 ఓకే. 87 అంటే 83 కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయండి. 79 కనుక కట్ అయితే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కొంచెం జూన్ క్వార్టర్ కొంచెం తగ్గిందండి రిజల్ట్స్. సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే పర్వాలేదు, హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ అయితే. కొంచెం నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క క్వార్టర్ వాళ్ళ ఇదిలో ఉంటాయి కాబట్టి కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు కదా. సో దాని ప్రకారంగా ఒక్కోసారి ప్రొవిజన్స్ అనేవి ఎక్కువ చూపిస్తారు, నెక్స్ట్ మంత్ తగ్గిస్తారు. దాని ప్రకారం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2 quarters చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. రైట్ సార్. సార్ అదే సూచన. మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ అండి నాగరాజు గారు. నమస్తే సార్. ఎస్ సార్. నా దగ్గర జూపిటర్ వ్యాగన్స్ 500లో ఉన్నాయి సార్. ఓకే, చెప్పండి. 346 ఉందండి, 1% పెరిగింది ఇవాళ. జూపిటర్ వ్యాగన్స్. జూపిటర్ వ్యాగన్స్ బాగా కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్. లాస్ట్ ఇయర్ కూడా మీకు ఎక్కడంటే 560, 12th December 560 వచ్చింది. అక్కడి నుంచి డౌనే ఉంది. మీకు ఎప్పుడైనా 370 కనుక క్రాస్ అయితే దాదాపుగా 440 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక క్రాస్ అయితే అది అంతకుముందు రీసెంట్ హై అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. మీ సెలక్షన్ బాగానే ఉంది. మీకు రిజల్ట్స్ అయితే కొంచెం తగ్గినాయి. మార్చ్ మీద 50% తగ్గింది. 1000 crores అయితే 411 crores. దానివల్ల కొంచెం ఆగితే మీకు లాంగ్ అయితే పెట్టుకోండి సార్, ఏం పర్వాలేదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, ప్రసాద్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. హలో. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. ఏమై ఆడియబుల్ ప్రసాద్ గారు? రైట్, కాల్ డ్రాప్ అయినట్టుందండి. ప్రసాద్ గారు మళ్ళీ మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతం సార్ ఏంటంటే ఉన్న దాంట్లో ఏంటంటే అదే ఇప్పుడు మామూలుగా FMCG కానీ అవి ఏంటంటే జనరల్గా ఇక ఆటో షేర్స్ అయితే జనరల్ చాలా ఇప్పుడు అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది కదా సార్ జనరల్గా.
ఆటో ఆల్రెడీ 15, 16, 17% పెరిగింది కంటిన్యూస్ గా. ఎందుకంటే August 15th మన ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేసిన తర్వాత జిఎస్టీ రీజిక్ చేసిన తర్వాత సో డెఫినెట్ గా అక్కడి నుంచి పెరిగింది. ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా సేల్స్ కూడా అవుతున్నాయి. సీజన్ పండగల సీజన్ స్టార్ట్ అయింది, ఫెస్టివల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా సేల్స్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. ఈ క్వార్టర్ లో లాస్ట్ మంత్ కూడా నెక్స్ట్ ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. రైట్, దీన్ని మళ్ళీ మనం మాట్లాడదాం సార్. మురళి గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ మురళి గారు. సార్ ఎస్ సార్, ఏ స్టాక్స్ చూస్తాం సార్ చెప్పండి. మురళి గారు కొద్దిగా టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నేను డక్కన్ గ్రానైట్స్ 94 లో ఇన్వెస్ట్ చేసింటి. ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ పంపించారు. వాటి పొజిషన్ ఎట్లా ఉంది సార్? డక్కన్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, డక్కన్ గ్రానైట్స్ అండి. డక్కన్ గ్రానైట్స్ లిస్టింగ్ లేదు. లిస్టింగ్ ఎప్పుడుదో పాతది. జనరల్ గా పాత కొన్ని ఏమవుతాయంటే కొన్ని డీలిస్టింగ్ అవడానికి అనేకమైన కారణాలు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టకపోయినా, కొన్ని మెయింటైన్ చేయకపోయినా, కంపెనీకి వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా డీలిస్ట్ చేస్తారు. మళ్ళీ అది చేసినప్పుడు మళ్ళీ వస్తాయి. అది ఒకసారి చూసి చెప్పాలి సార్. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, తర్వాత ఫోన్ చేయండి సార్. ఎస్ ఎస్ సార్, ఆ పని చేయండి సార్ తప్పనిసరిగా. సార్ మళ్ళీ ఒకసారి తాత కాల్ చేయండి సార్కి. తిరుపతి నుండి వెంకట్ గారు. నమస్కారం అండి వెంకట్ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కొనగలుగుతున్నారు? సార్ నాకు మంగళ ఎలక్ట్రికల్స్ ఐపీఓ తగిలింది. అది ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రోజు 30 రూపాయలు తగ్గిపోయింది సార్. లాస్ ఉన్నాము. అది ఏం చేయాలో కాస్త చెప్తారు సార్? ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంది, ఉంచుకోవచ్చా? మంగళ ఎలక్ట్రికల్స్ కొత్తది ఐపీఓ కాబట్టి కొంచెం ట్రాక్ చేయాలి సార్. చూసి చెప్పాలి డైరెక్ట్ గా, ఎందుకంటే డేటా కూడా ఉంటది కాబట్టి కొంచెం చూసి చెప్పాలి. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేయండి సార్, నేను స్టడీ చేసి చెప్తాను మీకు. ఎందుకంటే ట్రాక్ చేయట్లేదు నేను, కొత్త కంపెనీ కాబట్టి. ఎస్ 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 అదే ఇప్పుడు మొన్న కూడా ఒక కొలీగ్ అడిగారు ఇలాగనే సేమ్ సార్. వాళ్ళు ఏమైనా ఉంటే కూడా తప్పనిసరిగా సార్ వీళ్ళు అప్డేట్ సార్ తప్పనిసరిగా జూన్లోనే వచ్చినట్టుంది అది, అందువల్లే డేటా లేనట్టుంది. ఎస్ సార్. సార్ సో కార్లు అయితే ఓకే. మరి శేఖర్ గారు ఏలూరు నుండి, గుడ్ మార్నింగ్ శేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్? సార్ ప్రకాష్ ఇండస్ట్రీస్, బీవీసీఎల్ సార్. ఇవి నేను 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. కొంచెం లాస్ లో ఉన్నాను సార్. ప్రకాష్ ఇండస్ట్రీస్ చెప్పమని అడుగుతున్నాను. ప్రకాష్ ఇండస్ట్రీ రెండోది ఏంటండి? బీవీసీఎల్ సార్. బీవీసీఎల్, బీ ఫర్ బాంబే, వి ఫర్ విక్టరీ, సి ఫర్ కొచ్చిన్, అవును సార్. ఎల్ ఫర్ లండన్. ఎస్ సార్. అవును సార్. బరాక్ వ్యాలీ సిమెంట్స్ లిమిటెడ్, బీవీసీఎల్. సార్ ఫ్రెష్ బయింగ్ రెండు ఏ రేట్ లో కొన్నారు? హోల్డ్ చేస్తున్నారు 1 year బట్టి హోల్డ్ చేస్తున్నారట సార్. హోల్డ్ చేస్తున్నారు కరెక్టే. ఏ రేట్ లో ఉన్నారు కూడా ముఖ్యం కదా సార్. 70 రూపీస్ సార్. 70 రూపీస్ లో బై చేశాను సార్. బరాక్ ఓకే. 75 అంటే రీసెంట్ గా మీరు హైలోనే, రీసెంట్ గా ఎక్కడికి వచ్చిందండి? 75 అంటే 67 8th September ఉంది. అంటే 1.5 year ముందు కొన్నారు మీరు. అవును సార్. ఈ మధ్యలో అసలు 75 లేనే లేదు. సో కొంచెం డౌనే ఉంది సార్, కొంచెం వీకే ఉంది. ఏదైనా సెలెక్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్ కంపెనీస్ కొంచెం చూసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలు ఒక్కోసారి ఏముందంటే లాంగ్ బాగా టైం పడుతుంది. సో అది మనం చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటి సార్? రెండోది ఏంటి? ఆర్వీసీఎల్ సార్. ఇంకోటి ఏం చెప్పారు సార్? ప్రజ్ ఇండస్ట్రీస్ సార్. ప్రకాష్ ఇండస్ట్రీస్. వన్ సెకండ్. ప్రకాష్ ఇండస్ట్రీస్ ఎంతలో కొన్నారు సార్? 169 నడుస్తుంది. ఇవాళ 1.14% పెరిగింది. ప్రకాష్ ఇది బ్రేక్. ఓకే, చెప్తున్నారు వినండి. ఇది బ్రేక్అవుట్ అయింది. మీకు ఆల్రెడీ ఉంటే రేట్ ఏ రేట్ లో ఉంటే చెప్పండి, అది పెరుగుతుంది. మళ్ళీ ఛాన్స్ ఉంది, 190 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ శర్మ గారు నుజువీడ్ నుండి, గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. టాటా కమ్యూనికేషన్స్, రెడ్డింగ్టన్ ఈ రెండు సేల్ చేసి డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కోవచ్చా? రెండోది కొనుక్కోవచ్చు. డిఫెన్స్ స్టాక్ నెక్స్ట్ 5 years లో మంచి రిటర్న్స్ వచ్చే మూవ్మెంట్ ఎక్కువ ఉన్న స్టాక్స్ అవి. ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. సజెషన్ ఎందుకంటే లాస్ లో అమ్మని చెప్పలేం, కానీ ప్రాఫిట్ లో ఉంటే మటుకు లాస్ లేకుండా ఉన్నా కానీ బుక్ చేసుకొని దాన్ని ఎంటర్ కాండి. అది టీసీఎస్. ఓకే, రెండో స్టాక్ ఏంటి సార్ శర్మ గారు? రెడ్డింగ్టన్, REDINGTON. రెడింగ్టన్ ఐటీ కంపెనీ. ఐఫోన్స్ తయారు చేస్తారు. ఐఫోన్స్ తయారు చేస్తారండి. అదే సార్ నేను చెప్పేది. ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి. మీరు డిఫెన్స్ సెక్టర్ అంటున్నారు కాబట్టి డిఫెన్స్ సెక్టర్ మీరు టైం పెట్టుకోండి. నెక్స్ట్ ఈ షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ అనుకోండి. 5 years టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో డిఫెన్స్ సెక్టర్ లో బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రైట్ సార్. సార్ అదే శర్మ గారు సూచన అండి. సో మరో కాల్ అండి బెంగళూరు నుండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ నేను ఐటీడీసీ సిమెంటేషన్ షేర్లు ఉన్నాయండి, అది అమ్మేసి అదాని ఎనర్జీ తీసుకోవచ్చా అన్నది నాది ఒక. ఐటీడీ ఎంతలో కొన్నారు సార్? ప్రాఫిట్ లో ఉన్నారా? ఫుల్ ప్రాఫిట్ లో ఉన్నానండి. 50 రూపీస్ లో కొన్నానండి. 50 రూపీస్? 50 రూపీస్ లో కొన్నానండి 8 years కింద. రీసెంట్ కూడా మీకు ఇంకా పెరిగింది కదా సార్. రీసెంట్ కూడా 934 దాకా వెళ్ళి 30th జూన్ 934 అక్కడి నుంచి కొంచెం ఉంది, మళ్ళీ 900 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత మీకు ఇది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకోటి స్క్రిప్ట్ ఏమన్నారు దేంట్లో? అదాని ఎనర్జీ. అదాని గ్రీన్ ఎనర్జీ అనేది టైం పడుతుంది, లాంగ్ టర్మ్. మీకు 6 months 1 year అంటే షార్ట్ టర్మ్ అంటే కాదు. మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే మటు గ్రీన్ ఎనర్జీ మంచిదే సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో శ్రీనివాస్ గారు. సో సార్ సో సుధాకర్ గారు అనంతపురం నుండి. సార్ నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సుధాకర్ గారు? సుధాకర్ గారు ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుందండి. మీరు మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి సార్. సో సార్ అయితే సార్ అదే బ్యాంకింగ్ నిఫ్టీ కూడా ఎట్లా ఉంది సార్? బ్యాంకింగ్ నిఫ్టీ కూడా బాగానే ఉండదు కదా, బ్యాంక్ షేర్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్? సార్ ఇప్పుడు అన్ని యుఎస్ ది కూడా కొంచెం సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా నిజంగా అది పూర్తిగా మంచి రేట్లు అంటే అందరితో పాటుగా మనకు కూడా 15% ఆ రేంజ్ లో సెట్ చేస్తే, ఆయన ట్రంప్ ట్యాక్స్ అలా చేస్తే మనకి పెరిగే ఛాన్స్లే ఉంది మార్కెట్ కి. సో వాళ్ళు కూడా కొంచెం తగ్గి ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సెట్ అవుతుంది అనేది. ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే. సో డెఫినెట్ గా ఇవాళ ఆయన బర్త్డే గిఫ్ట్ గా ఆయన ఏదైనా పాజిటివ్ న్యూస్ ఏదైనా చెప్తారా అనేది కొంచెం మార్కెట్ కూడా వెయిట్ చేస్తోంది. ఓకే డన్. చూద్దామండి, లెట్ us వెయిట్ అండ్ సీ. సో ఏంటంటే 4-5 గంటల టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రధాని గారు మంచి వార్త అందిస్తారని ఆలోచిద్దాం. సో మళ్ళీ సుధాకర్ గారు అనంతపురం నుండి. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా సార్ చెప్పండి. అర్బన్ కంపెనీ లిమిటెడ్ అలాట్మెంట్ అయినాయి సార్ మాకు. అర్బన్ కంపెనీ అండి. ఓకే, అది ఏ విధంగా ఉంటుంది? కొద్దిగా హోల్డ్ చేసుకోవచ్చు సార్. సార్ చెప్పాను సార్. సార్ కొంచెం లాంగ్ అయితే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. చిన్న చిన్నగా పెరుగుతుంది ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి. కొంచెం మనదంతా మెయిన్ ఐటీ ఇట్లాంటివన్నీ సర్వీస్ ఓరియంటెడ్ కదా. సో సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఎప్పటికీ కంటిన్యూస్ గా ఉంటుంది, కన్సిస్టెంట్ గా ఉంటుంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్. ఏదా లిస్టింగ్ అయినప్పుడు ఒక మంచి ప్రాఫిట్ వస్తే మటుకు బుక్ చేసుకొని మళ్ళీ కింద పడినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు, రీట్రేస్మెంట్ అయినప్పుడు. ఎస్. సో సార్ అదండి సూచన. సో సార్ రాము గారు రాజమండ్రి నుండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏసీసీ సిమెంట్ కొనుక్కోవచ్చా అని. ఏసీసీ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నా. ఏసీసీ సిమెంట్ అదాని ఫోల్డ్ లో వచ్చేసింది సార్. ఇది మళ్ళీ ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్లే ఉన్నాయి బాగానే, ఎందుకంటే కంట్రోల్ చేస్తారు కదా బాగా. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు 2100 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి లాంగ్ పెట్టుకుంటే. సో అది క్రాస్ అయితే మటుకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అదాని గ్రూప్ లోకి వచ్చింది కాబట్టి కొంచెం మళ్ళీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయండి. రైట్. సో సార్ అదండి సూచన. సో సార్ ఏంటంటే లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే బాగుండొచ్చు. బాగానే ఉండొచ్చు. ఓకే సార్. మరో కాల్ అండి జానీ గారు ఒంగోలు నుండి. గుడ్ మార్నింగ్ అండి జానీ గారు. సార్ మూర్తి గారు, ప్రభు గారికి నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ నాకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఓఎఫ్ఎస్ సార్. అంబర్ ఎంటర్ప్రైజెస్ వింటున్నారండి. అంబర్ ఎంటర్ప్రైజెస్. ఇంకోటి ఏంటండి? ఓఎఫ్ఎఫ్ఎస్. ఒరాకిల్ ఫైనాన్షియల్. అది మంచి కంపెనీ సార్. రీసెంట్ కూడా యుఎస్ లో కూడా మంచి దాదాపుగా 1 ట్రిలియన్ దగ్గర వస్తుంది. సో ఓఎఫ్ఎస్ఎస్ అని ఇట్స్ గుడ్ కంపెనీ. మీరు డివిడెండ్ కూడా బాగా ఇస్తారు. ఇది వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఎక్కువ, ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో పెరుగుతోంది, గ్రోత్ ఓరియంటెడ్. ఇది డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోండి. మీరు ఫ్రెష్ బయింగ్ అంటే మటుకు ఒక్క నిమిషం అండి, కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్, పెరుగుతుంది. సో మీకు 10,500 దాకా రావచ్చు ఇప్పుడు కొనుక్కోండి. బ్రేక్అవుట్ అయింది. తర్వాత మీరు చెప్పింది ఏంటి? క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, అదేగా సార్? ఇదైతే బ్రేక్అవుట్ అయింది. 121 అంటే 125 క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి సార్. 160 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం రిజల్ట్స్ పరంగా చూసినా పర్వాలేదు, లాస్ట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి గణేష్ గారు మిర్యాలగూడ నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ఐఈఎక్స్ ఐటీసీ ఫ్రెష్ బై చేయొచ్చా అండి? ఏది సార్? ఐఈఎస్ ఐటీసీ. ఐఈఎస్
ఐటీసీ అయితే డైవర్సిఫికేషన్ ఇదివరకు లాగా ఒక దాంట్లో లేకుండా డైవర్సిఫికేట్ చేస్తున్నారు. సో ఐటీసీ అంటే మీకు డివిడెండ్ కూడా బాగా ఇస్తారు వాళ్ళు. 412 నడుస్తుంది సార్ ఇది. ఐటీసీ అయితే ఎంటర్ కావచ్చు. రెండో స్క్రిప్ట్ ఏమన్నారు సార్ మూర్తి గారు? సార్ సార్ ఏం చెప్పారు సార్? ఐఈసీ అన్నారండి. ఐఈసీ ఎడ్యుకేషన్ లిమిటెడ్, ఐఈసీ ఎనర్జీ అనండి, రెండు ఉన్నాయి దీంట్లో. సార్ కొద్దిగా మీరు టీవీ మ్యూట్ చేస్తే కొద్దిగా వినపడుతుంది. ఎడ్యుకేషన్ లిమిటెడ్ అండి, ఎనర్జీ లిమిటెడా? పూర్తి పేరు చెప్పాలి సార్ రెండిట్లో ఏది ఎలా ఉండొచ్చు జనరల్గా? సార్ ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి ఎనర్జీ. ఎట్లా చెప్తాను సార్? వాళ్ళకి కావాల్సింది చెప్పాలి కదా. ఓకే రైట్ ఓకే రైట్. ఎనివే ఏంటంటే టీవీ మ్యూట్ చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. చక్కగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు మీకు చక్కటి సలహా దొరికేది. ఎనీవే మళ్ళీ ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఇంకొక 5 నిమిషాలు ఇంకా మేము ముందుకు వెళ్తాం కదా ఇప్పుడు ప్రస్తుతం ఇంకాను. సో సార్ అంచేది ఏంటంటే సార్, సో బ్యాంక్ షేర్స్లో ఏంటంటే సార్ ఎస్బీఐ లేదంటే హెచ్డిఎఫ్సి రెండే ట్రై చేయాలా? ఇంకా మనం ఏమైనా చూడొచ్చా? కొద్దిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవన్నీ కూడా డల్ ఉన్నాయి సార్. కొద్దిగా ఎట్లా ఉంటాయి అంటే సెకండ్ గ్రేడ్ కొంచెం ఇదిగా ఉంటాయి మీకు. ఐసీసీ కానీ, యాక్సిస్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ గవర్నమెంట్ దాని పిఎస్యూలో ఎస్బీఐ. సో అట్లాంటివి చేసుకుంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై దివాళీ లోపల లేకపోతే డిసెంబర్ లోపల ఇంకా ఒకవేళ పెరిగితే 30,000 దాకా మనం అనుకున్నాం కదా రావచ్చు, అన్ని అనుకూలిస్తే వచ్చింది అనుకుంటే ఈ స్టాక్స్ అన్ని బాగా పెరిగి ఉంటాయి. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఎక్కువ ఉంది. సో మార్కెట్ పెరిగినప్పుడు ఆ పర్సంటేజ్ ప్రకారం అవి కూడా పెరుగుతాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్ సార్ మరో కాల్ రండి. మురళి గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ మురళి గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? ఎస్ఆర్ స్టీల్ ఎలా ఉంది సార్? ఎస్ఆర్ స్టీల్ అండి. ఏదండి? ఎస్ఆర్ స్టీల్ అన్ని పాతవే. ఇంకోటి చెప్పారు సార్? ఎస్ఆర్ స్టీల్. ఓకే ఎస్ఆర్ స్టీల్ చెప్తాము. ఇంకేమైనా అడిగారా? ఉషా రెక్టిఫైర్. ఉషా గోల్డ్. ఉషా రెక్టిఫైడ్ 40 ఏళ్ళ కిందటి సార్ ఇవి. అవన్నీ లిస్ట్ ఉన్నాయా? ఉషా స్టీలు అంటే కొన్ని లాంగ్ హోల్డింగ్ కొన్ని లిస్ట్ అవుతున్నాయి, కొన్ని లిస్ట్ కావట్లేదు, కొంచెం రీనేమ్ అవుతున్నాయి. ఇట్లాంటివి ఏంటంటే ఇన్స్టెంట్ గా చెప్పలేము. మీరు నెంబర్ డిస్ప్లే అవుతే ఒకసారి ఆ నెంబర్ చేయండి సార్, మేము చూసి మళ్ళీ మొత్తం. ఎందుకంటే రాంగ్ చెప్పకూడదు. ఏదైనా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ట్రాక్ కానప్పుడు కూడా దాన్ని మొత్తం ఇచ్చేసుకొని మళ్ళీ చెప్పాలి. దయచేసి మీరు ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్ తర్వాత ఫోన్ చేయండి సార్, అది విపులంగా చెప్తాం మీకు. రైట్ సార్ రైట్. సో సార్ దయచేసి ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఆ టీవీ మ్యూట్ చేయబోయేసరికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. సో ఏంటంటే మీరు కొద్దిగా టీవీ మ్యూట్ చేయండి సార్, మీకే బెటర్ కదా. సో సరే మరో కాల్ రండి. వెంకట్రావు గారు విశాఖపట్నం నుండి. వెంకట్రావు గారు గుడ్ మార్నింగ్. మూర్తి గారు నమస్కారం సార్. ప్రభు గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. రెండు స్టాక్స్ గురించి చెప్తాను సార్ ప్లీజ్ సార్. చెప్పండి సార్. సార్ మల్టీ బేస్ ఇండియా సార్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మల్టీ ఇండియా. నమస్తే సార్. మల్టీ బేస్ ఇండియా సార్. అంతేగా మల్టీ బేస్ ఇండియా. రెండోది ఏంటి సార్? తీసుకున్నాను సార్ నేను 310 లో. ఓకే సార్ 310 లో తీసుకున్నారట. మల్టీ బేస్ ఇండియా. 310 లో మల్టీ గేట్ ఇండియా సార్. అది మల్టీ బేస్ ఇండియా సార్. అది అప్పుడే 6-7 ఇయర్స్ అయిపోయింది సార్. అది నేను 310 లో కొన్నా సార్. అది ఉంచుకోనా లేకపోతే ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అది కాదు అంటే మీరు లాస్ట్ ఇయర్ బాగా హై 548 అండి. 25 నవంబర్ 548. అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ కంటిన్యూస్ గా ఉంది. ఇంకా కొంచెం వీకే ఉంది. రిజల్ట్స్ పరంగా చూసినా 15 కోట్లు మార్చు, 1 crore 16 కోట్లు టర్న్ ఓవర్. చిన్న కంపెనీ. మీకు బాగా టైం పట్టుద్ది, ఎందుకంటే బాగా హైలోనే కొన్నారు మీరు. సో ఏదైనా 425 క్రాస్ అయితేనే అప్పటికి 460, 480 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు రీసెంట్ హై అనమాట. సో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ దాకా కూడా కొంచెం టైం పట్టింది సార్, ఎమ్మటే రాదు మీరు. ఎందుకంటే ఫండమెంటల్స్ ఉన్నది. ఆ రిజల్ట్స్ చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత వస్తున్నాయి. లాస్ట్ 5 years ట్రాక్ చేస్తే చాలు. అది ఎట్లా ఉంది, గ్రోత్ ఎలా ఉంది చూస్తే దాన్ని బట్టి మనకు తీసుకోవచ్చా లేదా అనేది మీకే అర్థమవుతుంది సార్. అదే సూచన సార్. సార్ మసూదన్ గారు కందుకూరు నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. Yes, గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు. ఎస్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. షిప్ యార్డ్ 1925 లో ఉన్నాయి. అది ఎంతవరకు పెరిగే సూచనలు ఉన్నాయి సార్, కొంచెం చెప్పగలరు? కొచ్చిన్ షిప్ యార్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ 1 సెకండ్. 925 1911 నడుస్తుంది సార్. పెద్ద అంటే ఇవాళ 5% దాదాపు 4.9 ఫస్ట్ పెరిగింది. రీసెంట్ హై కూడా బాగా పెరిగి వచ్చింది సార్. ఇప్పుడు ఏదైనా మీకు 1850 దాటినప్పుడు మళ్ళీ కొంచెం 2100 200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్, పర్వాలేదు. మంచి కంపెనీ ఇది షిప్ యార్డ్. ఇది రిజల్ట్స్ పరంగా కూడా మార్చ్ మీద కొంచెం తగ్గినాయి. అంత కన్సిస్టెంట్ గా 1000 crores అయితే వస్తుంది. ఇది 977 crores జూన్ లో వచ్చింది. కొంచెం అందుకని కొంచెం తగ్గుతోంది. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ చూస్తే కనుక మీకు డైరెక్షన్ తెలుస్తుంది. 1-2 quarters పెట్టుకుంటే మీరు మంచి ప్రాఫిట్ లోనే ఎగ్జిట్ కావచ్చు. హోల్డ్ చేయండి సార్. రైట్ అండి సార్, హోల్డ్ చేయండి సార్, అది సూచన. సో సార్ రాజేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి. సార్ రెడింగ్టన్ షేర్ ఎలా ఉండబోతుంది సార్? రెడింగ్టన్ హోల్డ్ చేస్తున్నాను. సో లాంగ్ టర్మ్ ఎలా ఉండబోతుంది సార్? ఎంతలో కొన్నారు మీరు? ఏ రేట్ లో కొన్నారు సార్? స్టాక్ పేరు సార్ చెప్పండి. రెడింగ్టన్. రెడింగ్టన్ అండి, రెడింగ్టన్ ఇండియా. ఏ రేట్ లో కొన్నారు మీరు? రేట్ సార్ రేట్ ఎంత అండి? నేను 295 లో తీసుకున్నాను అండి. 295 అండి. 295 అంటే ఇప్పుడు 285 నడుస్తుంది. ఇవాళ 1.5% అనేది బ్రేక్అవుట్ అయింది సార్. బ్రేక్అవుట్ అయినా కూడా పెరిగింది 30 రూపీస్. మీకు 320 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా దాదాపుగా 329 దాకా వచ్చింది. 329 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. రైట్, తప్పనిసరిగా అండి. సో సార్ అదేంటి సూచన. సో సార్ మరి ఏంటంటే ఇప్పుడు సార్ లాస్ట్ ఒక 10 seconds. సో సార్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇవాళ మోదీ గారు బర్త్డే కాబట్టి తప్పనిసరిగా బాగుండొచ్చు. జస్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, జస్ట్ గైడెన్స్ ఇవ్వండి సార్. ఇప్పుడు షార్ట్లు కొట్టకూడదు. ఎవరైనా సరే షార్ట్ కొట్టే టైం కాదు ఇది. బై ఆన్ డిప్స్, ఎందుకంటే రైజ్ ఆన్ సెల్ కాదు, బై ఆన్ డిప్స్ మూడ్కి వచ్చేసింది మార్కెట్. నిన్నటి దాకా సెల్ ఆన్ రైజ్ ఉంది. సో ఇప్పుడు డిప్స్ లో వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ఛాన్స్ వస్తుంది. 94% షార్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐఐస్ వాళ్ళవి. సో డెఫినెట్ గా ఎక్కడ పాజిటివ్ న్యూస్ వచ్చి ట్రిగర్ పాయింట్ కోసం చూసినప్పుడు ట్రంప్ గానీ ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ మంచి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం మే 12 చూసాం కదా, సీజ్ వచ్చినప్పుడు 1000 points పెరిగింది. అలా ఏదైనా వస్తుందా అనేది మార్కెట్ కూడా కొంచెం ఇది. ఇన్వెస్టర్ కూడా చాలా మంది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఎప్పుడన్నా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. రైట్ సార్, రైట్ తప్పనిసరిగా సార్. మార్కెట్ని కొద్దిగా ఏంటంటే ఆచితూ చూస్తూ చూడండి. థ్యాంక్ యూ ప్రభా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.